వెల్కమ్ టు నాంసరి. ఈరోజు నేను క్యాప్సికమ్ పకోడా అంటే చూడడానికి ఎంత బాగా ఉందో టేస్ట్ కూడా అంతే బాగా ఉంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను ఎలాగ చేశానో క్యాప్సికమ్ పకోడా అనేటువంటిది మీకు ఈజీగా చూపించబోతున్నా. చూడండి, ఒక 2 క్యాప్సికమ్ చిన్న సైజ్ తీసుకున్నా, ఇలాగా పొడుగ్గా కట్ చేసుకున్నా. చూడండి, ఈ మందంతోనే మనం ఇలాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి శనగపిండి తీసుకుంటానా. శనగపిండి ఒక 3 స్పూన్స్ తీసుకున్నా. అలాగే ఇందులోకి కొద్దిగా పసుపు, మంచి కలర్ రావడం కోసం. కారం మనకి టేస్ట్కి తగ్గట్టుగా కారం తినే వాళ్ళని బట్టి మనం వేసుకోవచ్చు. ఉప్పు వేసుకున్నా. అలాగే ఇందులోకి వంట సోడా కూడా ఎక్కువగా వేయలేదు. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మనం ఇందులోకి వాటర్ వేసుకొని ఇప్పుడు ఉండలు లేకుండా పిండిని కలుపుకోవాలి. అయితే ఇక్కడ మనం మామూలుగా పకోడా చేసినట్టుగా గట్టిగా కాకుండా ఇక్కడ కొంచెం పిండి లూజ్గా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకుంటే ఏమవుతుందంటే మొత్తం క్యాప్సికమ్కి పిండిగా అయిపోతుంది. కాబట్టి అలా కాకుండా లూజ్గా కొద్దిగా ఈ మాత్రం మనం పకోడాకైతే ఈ రకంగా కలుపుకుంటాం కదా, వడ వేయడానికి మామూలుగా అయితే మిరపకాయ బజ్జీ వేయడానికి. ఇప్పుడు ఇందులోకి ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుంటానా. చూడండి, ఇలాగ వాటర్ వేసుకొని ఇలాగ లూజ్గా ఉండేలాగా తీసుకోవాలి మనం. చూడండి, లూజ్గా ఉంది. చూడండి, మామూలుగా మనం మిరపకాయ బజ్జీ వేసేదానికంటే కూడా ఇంకా కాస్త లూజ్గా ఉండాలి. ఇలాగ రెడీ చేసుకున్నటువంటి పిండిలోకి ఇప్పుడు క్యాప్సికమ్ మనం కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ని వేసుకొని ఇలాగా ఇందులోకి ముంచి ఇలాగ వేసేసుకోవడమే. మనం పకోడాలాగా పల్చగా వస్తుంది. చూడండి, ఎక్కువ పిండి కానీ పట్టదు. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఆయిల్లోకి వేసేయడమే. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక్కొక్కటి ఇలాగ వేసేసుకోవడమే. అయితే ఇక్కడ మనం లూజ్గా ఉంది కాబట్టి కొంచెం పిండి ఇలాగా విడిపోతుంది. అవైనా కూడా బాగుంటాయి, అవి కానీ మామూలుగా క్రిస్పీగా బాగా ఉంటాయి. ఇలాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పూర్తిగా సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. మనం ఎక్కువ వేడి మీద వేసామంటే అవి త్వరగా మాడిపోతాయి. అలా కాకుండా మనం పూర్తిగా సిమ్లో వేసుకొని అన్నీ వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలకి మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. చూడండి, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు అన్ని వైపులా బాగా కాలేలాగా ఇలాగ కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ట్రై చేసి చూడండి. పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్కి అయినా కూడా చాలా బాగుంటాయి. పిల్లలకి అనుకుంటే కారం మనం అసలేమి ఎక్కువైనా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగ మనం ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు. రెండోసారి కానీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పిండి కానీ తక్కువగా ఉంటుంది కాబట్టి వీటికి. ఇలాగ రెడీ చేసుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈజీగా వేడిగా క్యాప్సికమ్ పకోడా రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.